ప్రపంచంలో ఎవరు పట్టించుకోని ఒక చిన్న కంపెనీ ఈరోజు యూరప్, ఆసియా, అమెరికా అన్ని చోట్ల కూడా స్టైల్, టెక్నాలజీ, వాల్యూ అంటే వెంటనే గుర్తుకు వచ్చే బ్రాండ్ అదే కియా. 1944 ప్రపంచ యుద్ధకాలం, దక్షిణ కొరియా చాలా వెనుకబడి ఉన్న దేశం. అదే సమయంలో ఒక చిన్న సైకిల్ తయారీ కంపెనీ జన్మించింది, క్యూంగ్సంగ్ ప్రిసిషన్ ఇండస్ట్రీ. ఇవాళ మనం కియా అని పిలిచే ఈ కంపెనీ అప్పట్లో చిన్న బ్లాక్ స్మిత్ వర్క్షాప్లా ఉండేది. సైకిళ్లు తయారు చేస్తూ మెల్లగా ఎదిగింది. సైకిళ్ళంటే పిచ్చి ప్రేమ, కానీ కల మాత్రం పెద్దది. మన దేశానికి మనమే వాహనాలు తయారు చేయాలి అనేది కంపెనీ డ్రీమ్. 1950లలో మొదటి మోటార్ సైకిళ్ళు, తర్వాత ట్రక్కులు, తర్వాత చిన్న కార్లు తయారు చేయడం మొదలుపెట్టింది. కొరియాలో తయారయ్యే ఫస్ట్ డొమెస్టిక్ కార్ తయారు చేసిన గౌరవం కూడా కియాదే. అన్నీ సర్దుకుంటున్నప్పుడు 1997 ఆసియన్ ఆర్థిక సంక్షోభం వచ్చేసింది. కియా కంపెనీ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేదాకా వచ్చింది. బ్యాంక్రప్ట్ అయ్యి వేల మంది ఉద్యోగులు షాక్లో పడిపోయారు. అప్పుడు కియాని కొరియన్ ప్రభుత్వం హ్యుందాయ్ మోటార్స్ చేతిలోకి ఇచ్చింది. చాలామంది అనుకున్నారు ఇక్కడితో కియా స్టోరీ ముగిసింది. కానీ అసలు స్టోరీ అప్పుడే మొదలైంది. హ్యుందాయ్, కియా కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ కారు కాదు, ప్రపంచం మర్చిపోకుండా ఉండే కారు బ్రాండ్ తయారు చేద్దాం. అప్పట్నుంచి కియా ఒక్కో స్టెప్గా లెవెల్ మార్చుకుంది. బెస్ట్ డిజైన్ టీమ్, అడ్వాన్స్డ్ సేఫ్టీ టెక్నాలజీ, స్పోర్టీ లుక్, అఫోర్డబుల్ ప్రైస్. డిజైన్ హెడ్గా పెటర్ స్క్రయర్ రావడంతో కియాకి కొత్త లుక్ వచ్చింది. అతడే ఆడీ టీటీ డిజైనర్. అతను తీసుకొచ్చిన టైగర్ నూస్ గ్రిల్ ఈరోజు కియాకి ఐడెంటిటీ అయింది. 2000 నుంచి 2015 వరకు కియా ప్రపంచ మార్కెట్ను ఓ రేంజ్లో దాటేసింది. ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఎక్కడ చూసినా కియా కారు అమ్మకాలు పెరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే స్టైల్, సేఫ్టీ, బడ్జెట్ అన్నీ ఒకే కారులో. ఇది మధ్యతరగతి ప్రజల డ్రీమ్ బ్రాండ్ అయిపోయింది. కియా ఇండియాలో 2019కి వచ్చేసింది మొదటి మోడల్ కియా సెల్టోస్. మార్కెట్లోకి వచ్చిన 2 నెలల్లోనే బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీగా మారిపోయింది. ఆ తర్వాత కియా సోనెట్, కార్నివాల్, క్యారెన్స్ అన్ని హిట్. కియా వచ్చి భారత ఆటోమొబైల్ మార్కెట్ మొత్తం టోన్ మార్చేసింది. ఈరోజు కియా 190 దేశాల్లో కార్లు అమ్ముతోంది. ప్రతి సంవత్సరం కోట్ల కార్లు ప్రొడ్యూస్ చేస్తోంది. కియా EV6 లాంటి ఎలక్ట్రిక్ కార్లు వరల్డ్ అవార్డులు గెలుస్తున్నాయి. ఇంకా పెద్దదేంటంటే ఒకప్పుడు మూతపడిపోతున్న కంపెనీ ఈరోజు ప్రపంచంలో టాప్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. చిన్న సైకిల్ షాప్ నుంచి ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ కంపెనీ వరకు ఈ కియా కథ మనకు చెప్తుంది. సంక్షోభం వచ్చినా ఆశలు కోల్పోకపోతే రేపు ఏదైనా సాధ్యం. ఇలాంటివే మరిన్ని సక్సెస్ స్టోరీలు కావాలంటే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.